అధికార కాంగ్రెస్ సర్కార్పై సమరానికి సై అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నేతలను ఆదేశించారు కేసీఆర్. ముఖ్యంగా రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. మరోవైపు రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు కేసీఆర్. త్వరలో బీఆర్ఎస్ మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇటీవలే పార్టీలో చేరిన సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి తెలంగాణ భవన్కు వచ్చారు కేసీఆర్. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ఘాటుగా స్పందించారు కేసీఆర్. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఒక వెధవ అని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం సృష్టించే వాళ్ళని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చండాలమైన ప్రభుత్వం ఉందని ఫైర్ అయ్యారు కేసీఆర్. జమిలీ ఎన్నికలతో పాటు మహిళా రిజర్వేషన్ల అంశంపై సమావేశంలో మాట్లాడారు. జమిలీ ఎన్నికలపైన బీజేపీ నేతలు తలుపులు మూసుకొని మాట్లాడుకుంటున్నారన్నారు ఆయన. మహిళా రిజర్వేషన్లపై ముందే నిర్ణయం తీసుకుని చర్చ పెడితే ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు కేసీఆర్. బీజేపీ చెప్పినట్లు వినాలంటే కుదరదని సమావేశంలో తేల్చి చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై 5 రాష్ట్రాల ఎన్నికలు రెఫరెండం అని బీజేపీ ప్రకటించాలన్నారు ఆయన. ఇక బీఆర్ఎస్ కు సంబంధించి రాష్ట్ర కమిటీలు మినహా మిగిలిన అన్ని కమిటీలు రద్దు చేస్తున్నట్లుగా సమావేశంలో ప్రకటించారు కేసీఆర్. కొత్త కమిటీల నియామక బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర కమిటీ త్వరలో ఖరారు చేయనుందని సమాచారం. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కొత్తగా ఏర్పడే కమిటీలకు శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేతలు.